అటుకుల చుడవ చాలా క్రిస్పీగా వచ్చింది. మిర్చి కూడా చాలా బాగా ఫ్రై అయిపోయింది. దీలకు నేను కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర కట్ చేసుకొని ఇలా తింటున్నాను. మీలో ఎంతమందికి ఫుడ్ పక్కన పెట్టేసి ఇలాంటి స్నాక్స్ తినడం ఇష్టం? చాలా బాగుంది. పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెట్టుకొస్తే మొత్తం బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు. మంచి ఎల్లో కలర్లో ఉంది. కెమెరాకు మొత్తం లైట్గా కనిపిస్తుంది, ఏంటో తెలియదు. మనకు ఖాళీ దొరికినప్పుడు ఇలా చేసి పెట్టుకున్నాం. ఎవరైనా ఇంటికి సడన్లీగా వచ్చినా కానీ కొంచెం పెట్టించేసి టీ పెట్టిస్తే సరిపోతుంది. స్నాక్స్ ఇంట్లో రెడీ ఉంటే ఎవరైనా నచ్చినప్పుడు మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినాక ఏదైనా కావాలంటే ఇమీడియట్గా కొన్ని పెట్టేసి పాలు పోసి ఇచ్చేయచ్చు. నెక్స్ట్ వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చు. మనకు కూడా అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు ఇలా తినేసేయచ్చు. నాలాగా మీకు ఎంతమందికి ఇష్టం ఇలా స్నాక్స్ ఎక్కువగా అన్నం తక్కువగా తినడం? నాకైతే చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టుకుంటుంటాను. ఎందుకంటే లేట్ నైట్లో వర్క్ చేస్తుంటాను కదా, అప్పుడు ఆకలిస్తుంది. ఇలా ఉంటే సరిపోతుంది. అటుకుల చుడవ, పోహా అంటారు కదా, అది. సో చాలా టేస్టీగా అయింది, చాలా కరకర. ఇక చూడండి ఒకసారి, చాలా కరకర అయిపోయింది. మీలో ఎంతమందికి ఇష్టం? మీ స్టైల్లో ఎలా చేస్తారు?